అందరికీ నమస్కారం. నా పేరు పాలడుగు జ్ఞానేశ్వర్. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం ముక్టాపూర్ గ్రామం నారాయణఖేడ్ నియోజకవర్గం. నా చదువు వచ్చేసి ఎంఎస్సి బిఎడ్ పూర్తి చేసుకొని సమాజహితం కోసం లక్షలాది మొక్కలు నాటుతూ విద్యార్థులకు పాఠశాల కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించుకుంటూ ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రంలో పర్యావరణ హిత కార్యక్రమాలు చేశాను. మొక్కలు నాటుతూ మంజీర నదిని కాపాడాలని ఈ కార్యక్రమాలు చేస్తున్నాను. నేను 2019లో సర్పంచ్ నిలబడ్డాను. అప్పుడు 22 సంవత్సరాల్లో సర్పంచ్గా పోటీ చేసి ఘోరమైన ఓటమిని చూశాను. ఎందుకు ఆ విధంగా జరిగిందంటే, అక్కడ గ్రామంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా మందు పంచడం, డబ్బులు పంచడం. ఓటు అనేది మన జీవితాన్ని మార్చేస్తుంది. ఇప్పుడైనా ప్రస్తుతం యువతకు నేను ఒక సందేశం ఇస్తున్నాను. మేలుకో ఓ యువత, మార్చుకొని తలరాత. ఓటుతోనే ఉంది నీకు బంగారు రూటు. ఓటు నోటుగా మారితే ప్రజాస్వామ్యానికే చేటు, గ్రామ అభివృద్ధికే చేటు. ఓటు నోటుగా మారితే. కాబట్టి ఓటు ఎట్లుండాలి? సూటుగా, ట్రూత్గా, నిజాయితీగా ఉంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. యువత ప్రస్తుతం మన రాష్ట్రాల్లో చూస్తే విలువలు లేని రాజకీయాలు నడుస్తున్నాయి. ఎథిక్స్ అండ్ వాల్యూ లేకుండా విచ్చలవిడిగా ప్రజల యొక్క మందు, బీరు, బిర్యానీ ఇవన్నీ కల్తీ ఆహారం సరఫరా చేస్తూ మన వ్యవస్థలను, గ్రామ వ్యవస్థలను మనమే నాశనం చేసుకుంటున్నాం. ఆరోగ్యపరంగా కానీ, మన విలువల పరంగా కానీ, కులం అంటారు, మతం అంటారు, మావాడంటారు, మీవాడంటారు. ఇది కాదు రాజకీయం అంటే. మనం అందరం కూడా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి. ఒక సస్టైనబుల్ మేధావులు ఆలోచన చేయండి. మన గ్రామంలో కూడా అందరు కూడా మేధావులు ఆలోచన చేసి నాకు మద్దతు ఇస్తున్నారు. మీ ఆశీస్సులే నాకు కావాలి. ఎందుకంటే చదువు రాని వారికి ఓటేస్తే మన దేశం ఎట్లుంది, థింక్ గ్లోబల్లీ యాక్ట్ లోకల్ అనే థీమ్తో మనం పనిచేయాలి. దేశం ఎట్టిపోతుంది, గ్రామంలో ఉన్నటువంటి వనరులు ఏంటి, గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనేది మనం అందరూ తెలుసుకోవాలి. తప్పకుండా ఇప్పుడు మన గ్రామంలో ముక్తాపూర్ గ్రామాన్ని సస్టైనబుల్, సుస్థిరమైన 17 గోల్స్ ఉంటాయి. మనకు ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి ఆ గోల్ని, మన 17 గోల్ని మన గ్రామంలో అమలు చేయాలి. వాటిని అమలు చేస్తే మన గ్రామం కూడా 100% ఒక డెవలప్మెంట్ అవుతుంది. మన గ్రామాలు కూడా ఆదర్శ గ్రామాలు తయారవుతాయి. కాబట్టి నేను యువతకు ఒక సందేశం ఇస్తున్నా, యువతకు, మేధావులకు. ఎందుకంటే చూడండి, డబ్బు ఉంటేనే రాజకీయం చేయాలి అనే ధోరణి ప్రస్తుతం ఉంది. వీటిని అన్నిటిని మనం రూపుమాపాలంటే తప్పకుండా గ్రామ స్థాయి నుండే అది అందరికీ మేలుకొల్పు కావాలనే ఉద్దేశంతో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను తప్ప ఇందులో నా స్వార్థం లేదు. నేను ఒక బాండ్ రాస్తాను. తప్పకుండా ఆ బాండ్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో, ఎలాంటి డెవలప్మెంట్ చేయాలనో గ్రామస్తు మేధావులతో, చదువుకున్నటువంటి వారు ప్రతి ఒక్క యువకులతో నేను అది డిస్కషన్ చేసి తప్పకుండా గ్రామ అభివృద్ధికి ముందుకు తీసుకువెళతాను. ఇలాంటి మనం ప్రస్తుతం మద్యానికి అలవాటు ఇలాంటి ఇప్పుడు మన గ్రామాల్లో పోవాలి. పోతేనే మనమంతా, మన గ్రామం, మన దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. ఇకనైనా మేలుకుందాం. ఈ సమాజంలో కుళ్ళు కుతంత్ర రాజకీయాలను, మరి అదేవిధంగా మద్యానికి బానిసయ్యే రాజకీయాలను, డబ్బు పంచే రాజకీయాలను మనం పారదోలుదాం. ఈ గ్రామాలను, ఈ రాష్ట్రాలను మనం మంచిగా ఉంచుకుందామని తెలియజేస్తున్నాను. చివరగా ఒక మాట, ఈ సమాజంలో చాలామంది నటన చేస్తారు. నటించే వాళ్ళకు ఓటేయకండి. ఎక్కడ పోతుంది చూడండి ఒకసారి. ఎంత బాధాకరమైన దృశ్యం అండి ఇది. మన రాష్ట్రాల్లో డబ్బు ఉంటేనే నాకు హోదా వస్తుందనే ధోరణి పోవాలి. చాలామంది యువత వెనకడుగేస్తున్నారు. అయ్యో నా దగ్గర డబ్బు లేదు. డబ్బు లేకపోతే జ్ఞానం ఉంటుంది కదా మన దగ్గర. ఇంత చదువుకున్నాం, ఇంత సంస్కారమైనంత జ్ఞానం ఉంది. మరి జ్ఞానంతో మనందరం పోటీ చేయాలి. ఆ నాలెడ్జ్ షేర్ చేసుకొని మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. ఇంకా ఏముందంటే, గ్రామం అభివృద్ధి కావాలంటే యువత చాలా ప్రధానం. దయచేసి యువతకు ఒక మాట చెప్తున్నాను. మీరు ఇచ్చే ఆ తాత్కాలికమైనటువంటి మద్యానికి బానిస కాకండి. నోటు తీసుకోకండి. అది చాలా మనకు ప్రమాదం, మన ఆరోగ్యానికి ప్రమాదం. ఇప్పుడు ఇచ్చే ఓటుకు నోటు, ఆ నోటు ద్వారా మిమ్మల్ని అంతా, మీ గ్రామ వ్యవస్థను అంతా దోచుకునే రాబందులు ఉన్నారు. కాబట్టి దాన్ని మనం అందరం పారదోలాలి. ఇప్పుడే మీరు పనిని ప్రారంభించండి. నేను కూడా ఒక ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ఈ మన ముక్తాపూర్ గ్రామంలో ₹1 ఖర్చు చేయను. దేనికి? ఓటుకు ₹1 ఖర్చు చేయను. ఒక్కరికి కూడా ఒక్క ప్రలోభాలకు గురి చేయనని ఈ మనస్సాక్షిగా తెలియజేస్తున్నాను.
నన్ను అందరూ కూడా గ్రామస్తులు, ముక్తాపూర్ గ్రామస్తులు అందరూ కూడా సర్పంచ్గా ఎన్నుకుంటున్నారు. ఈ విజయం పరంపర ఇట్లనే కొనసాగి మన రాష్ట్రాన్ని, మన గ్రామాన్ని కాపాడుకుందాం, మంచిగా అభివృద్ధి చేసుకుందాం. జై హింద్, జై భారత్. ధన్యవాద్.